శ్రీ సాయిబాబా సంస్థాన్ దిల్సు నగర్. ఈ ప్రదేశము చిన్న బాబాని పెట్టినాము. 25 సంవత్సరాల కింద మేము ప్రతి సంవత్సరం ఎదుగుతూ ఇప్పటికీ 28 సంవత్సరాలు అయింది. మా గొప్పతనం కాదు, ప్రజలు ఇక్కడికి వచ్చేవాళ్ళు బాబా గురించి కొలిసేవాళ్ళు ఉండేప్పటికే ఈ రోజు నాడు ఈ సాయిబాబా గుడి ఇంత ఎత్తున దిగింది. ఇది కేవలం భక్తుల నుంచే జరిగిన ఇంత పెద్ద సంస్థ. ఈ సంస్థకు ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, ట్రస్టీస్ ఉంటారు, వాళ్ళు సక్రమంగా నడుపుతారు. ఇక్కడ ఎటువంటి తప్పుడు కానీ లెక్కలు కానీ ఉండవు. ఇక్కడ ఎప్పుడైనా ఎవరైనా సరే ఎనీ టైం 24/7 ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది. అందువల్ల ఇక్కడ మేము ప్రతిరోజు నిత్యం అన్నదానం ఉంటుంది. రోజు 2 నుంచి 2,000 మందికి, బ్రేక్ఫాస్ట్ 300 మందికి మేము ఇక్కడ చేసుకుంటూ శ్రీలో 157 రూములు కట్టినాము. ఆ 157 రూమ్లో ఎప్పుడు కూడా 30%, 40%, 50% బుక్ అవుతుంటాయి. అక్కడ మేము ఇచ్చే సౌకర్యము పొద్దున్నే ఒక టీ బిస్కెట్, 8:30 to 10:30 బ్రేక్ఫాస్ట్, 12:30 to 2:31 లంచ్, 7:30 to 9:30 డిన్నర్. వితౌట్ అమౌంట్ లేకుండా మేము ఫ్రీ భోజనం పెడతాం. ఒక రూమ్ రెంట్ పే చేస్తాం, 600, 800 పడుతుంది, అంతవరకే. ఎంత ఒక రూమ్కి 5, 6 కూడా మేము ఫ్రీగానే భోజనం చేస్తాం. హైదరాబాద్ కన్నా పంపినా కూడా వాళ్ళకు ఉచిత భోజనం పెడతాం. ఇప్పుడు ఈ సంస్థ ట్రస్ట్ నడుస్తుందంటే కేవలం భక్తులు ఇచ్చే అన్నదానం పైసలే ఈ సాయిబాబాకు నిత్యం జరిగే సేవలు. ఇది ఇంత కష్టపడి కట్టినందుకు. రెండోది ఫస్ట్ ఏంటంటే మాకు ఈ 100 కోట్లు చేయాలంటే సాయి నామం కోటి, శతకోటి నామం అంటే 100 కోట్లు. నాకు తెలిసి అయితే ఇండియాలో అయితే ఎవరు చేయలేదు. మనం 100 కోట్లు చేసినాం 5 నెలల చిల్లరకు. రెండోది ఏంటంటే ఇక్కడ ఫిజియోథెరపీ ఉంటుంది, రోజు 200 మందికి. పైన డాక్టర్లు ఉంటారు, ఇద్దరు, 200 నుంచి 300 మందికి. మందులు ఫ్రీ, హోమియోపతి ఫ్రీ, ఆయుర్వేదిక్ ఫ్రీ, డెంటల్ ఫ్రీ, హార్ట్ ఫ్రీ. ఇవన్నీ సర్వీస్ మొత్తం ఫ్రీ సర్వీసు. ఇక్కడ ఎక్కడ కూడా ఒక పైసా కూడా గుళ్ళ కాలు పెడితే ఎవరో రూపాయి తీసుకోరు, ఎటువంటి పైసా కూడా ముట్టుకోరు మీరు ఇక్కడ గుళ్ళో. కాబట్టి మేము సంస్థలు నడుపుతున్నామంటే భక్తుల ఆశీర్వాదంతో, కమిటీ యొక్క సపోర్ట్ తోటి ఈరోజు ఈ సంస్థ నిలబడింది. దయచేసి మేమేంటంటే మీరు మంచి భావంతో ప్రజలకు సాయిబాబా గురించి తీసుకుపోయి చెడుని మరిపించి మంచిని నడుచుకోవడం పాటల మీ ఈ సేవ మీ అందరూ రిపోర్టర్స్ అనుకోండి, వీడియో అనుకోండి, వాట్సాప్ అనుకోండి, దయచేసి చెడు రాయొద్దండి. చెడు రాయడం నుంచి వచ్చేది వాళ్ళ కర్మ. ఇప్పుడు ఇంత మంచి చేస్తేనే కదా ఈరోజు జరిగింది. కాబట్టి మీరందరూ దయచేసి మమ్మల్ని సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మీ అందరి తోటి సోదరులకు జై సాయిరాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.